ఎంత పెద్ద రాజైనా, ఎంతటి గనుడైనా వారు కట్టుకున్న భవంతులు, వారు కట్టుకున్న ఆ యొక్క భవనాలు వారు ఉన్నంత వరకే వారు అనుభవించగలరు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అనుభవిస్తారో లేదో కూడా తెలీదు. మందస వచ్చాము ఇలా రాజుగారి కోట చూద్దాం. చాలా సంవత్సరాలు అయిపోయిందని చూస్తే ఇక్కడ కోట అని వచ్చామో కానీ కోటలాగా అయితే లేదు. ఈ కోటలో అయితే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆఫీసులు అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అయితే రన్ అవుతున్నాయి. తీరా చూస్తే ఇది బాగా పాడుబడిపోయి ఉంది. అసలు కోట అంటే ఎంత పెద్దగా ఉండాలో అందులో సగం కూడా లేదు. మొత్తం పాడైపోయి శిథిలావస్థలో ఉందన్నమాట. సగం మాత్రమే ఉంది. అందులో ఆ సగం బిల్డింగ్లో కూడా చూస్తే ఏదో పాడుబట్టిన బిల్డింగ్ లాగే ఉంది. మొత్తానికైతే చూద్దామని వచ్చాం కదా అని జస్ట్ చూసి వెళ్దామని అలా వచ్చాము. బట్ ఇక్కడైతే ఏమీ లేవు. ఈ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్. సో మేము వెళ్ళేసరికి 1 o'clock కాబట్టి లంచ్కి వెళ్ళిపోయారు. సో ఇంకా చూడ్డానికైతే ఏమీ లేదు. జస్ట్ ఈ యొక్క పోర్షన్ అయితే ఉంది. ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ చూసారా, ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు రన్ అవుతాయని నేను చెప్పాను కదా. ఇక్కడ దూరదర్శన్ కూడా పెట్టారు. దూరదర్శన్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి మంచాలు ఈ కోట నుంచే స్టార్ట్ అయింది. సో మొత్తానికైతే చూశారు కదా, ఈ ఒక్క పోర్షన్ మాత్రమే కనిపిస్తుంది. రాజుగారి కోట అంటే ఎంతో పెద్దగా ఊహించుకుంటాము. బట్ ఇక్కడైతే ఏమీ లేదు. బట్ ఈ కోట నుండి కిందకి చూస్తే ఇక్కడ చూసారా బావి, ఒకప్పుడు తవ్వించిన బావి అన్నమాట. ఇక్కడ చూస్తే చుట్టూ గ్రీనరీ, మొత్తం మొక్కలన్నీ కలుపు మొక్కలు అన్నీ మొలిచిపోయి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ కొన్ని అరటి చెట్లు, జామ చెట్లు, చాలా చెట్లు, కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. చూసారా, మొత్తాన్ని చూస్తే ఒక సగంలో ఒక 10% కూడా లేదు కోట. మొత్తానికైతే బావి చూద్దాం కదా, ఇంత దూరం వచ్చాం కదా, ఆ కోట చూద్దామని అలా కోటకు సంబంధించి ఏవేవి ఉన్నాయో జస్ట్ చూసి వెళ్దామని అయితే వచ్చాము. చూసారా, మొత్తం అయితే కలుపు మొక్కలన్నీ మొలిచిపోయి ఉన్నాయి. ఇక్కడైతే ఇది బావి. చూసారా, అరటి చెట్లు కూడా పక్కన బాగా ఉంది. గ్రీనరీ అయితే బాగుంది కానీ కోట అనుకుంటే అంత పెద్దగా ఊహించుకునేది లేదు. స్కై కూడా చూసారా చాలా బాగుంది. మొత్తానికైతే చూసి వెళ్దామని వచ్చాము. ఏదేమైనా ఎంతటి రాజైనా కూడా వాళ్ళు ఉన్నంతలోనే అనుభవించగలరు. కానీ చనిపోయాక ఇది ఎవరు అనుభవిస్తారో తెలియదు. అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉండాలి, ఇతరులకు మేలు చేయాలి.